నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. నిర్భయంగా ఓటు వేయండి అని ప్రజలకు సందేశం ఇచ్చిన పోలీసులు. ఓటు మీది, అభివృద్ధి మాది అంటూ సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న కొంచెం ఇందిరా నర్సయ్య. గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా వెల్లడించిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కావలి రాఘవేందర్ యాదవ్. రేపు మొదలు కానున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. పట్నం నుంచి పల్లెలకు భారీగా తరలి వెళ్తున్న ఓటర్లు. వివరాల్లోకి వెళితే, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కమాన్పూర్ మండల కేంద్రంలో పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రధాన వీధులు, ప్రజా సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల మీదుగా సాగిన ఈ మార్చిలో పెద్ద ఎత్తున పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ధైర్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరారు. ప్రతి ఓటు విలువైందని పోలీసులు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ మండలంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సుభాన్పూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మహేశ్వరం మండలం సుభాన్పూర్ గ్రామ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కావలి రాఘవేందర్ యాదవ్ అన్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, వీధి లైట్లు, అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాల కోసం కృషి చేస్తానని అన్నారు. సుభాన్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నన్ను ఈ ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించాలని రాఘవేందర్ యాదవ్ ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థించారు. మరి మీరు చేయడానికి మేమేమన్నా అడ్డుపడ్డామా అని నేను ప్రశ్నిస్తున్నాను. మా బీజేపీ దిక్కెళ్ళి నేను ప్రశ్నించేది ఏంటంటే, యువత నుంచి మీరు కరెక్ట్గా ఉంటే మేమెందుకు ఈ రోజు ముంగలు కడిగేస్తున్నాం? మీరందరూ కరెక్ట్గా ఉన్నప్పుడు, వ్యవస్థ మంచిగా దారిలో మీరు నడిపిస్తున్నప్పుడు మాకేంది బాధ? అంటే మాకేమన్నా అధికార బలం గురించి మేము ముంగలకు వస్తున్నామా? మాకేమన్నా డబ్బులు సంపాదించుకొస్తున్నామా? లేకుంటే మా తల్లిదండ్రులు మన దాన్ని చదివించినందుకు వాళ్ళకు మా మీద ఉన్న నమ్మకం ఏంటి, మళ్ళీ ఎందుకు చదివించారు, వాళ్ళు మా మీద పెట్టుకుని ఆశ ఏందని చెప్పేసి మా తల్లిదండ్రులకు మేము చెప్పుకోనికే, మా అక్క జిల్లాలకు మేము చెప్పుకోనికే మేము ముంగలకు వచ్చినామా? గ్రామ పెద్ద మనుషులు, ఇతర పార్టీ సభ్యులు అందరూ కూడా మా తరఫున మీరు ఒకసారి ఆలోచించండి.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య భౌతిక కాయానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలయ్యాయని అన్నారు. 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందని తాను ఆ రోజే చెప్పానని అన్నారు. అయినా నిర్లక్ష్యం వీడకపోవడంతో ఈ రోజు ఇంకో హత్య జరిగిందని మండిపడ్డారు. ఈ గడ్డపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి గతంలో కూడా ఉందని జగదీష్ రెడ్డి విమర్శించారు. మేము 10 ఏళ్లలో ఆ సంస్కృతిని రూపు మాపడానికి ఎంతో కృషి చేశామని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలు పెట్టారని మండిపడ్డారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి పార్టీ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ప్లాన్ చేసిండ్రు. కార్లో దండలు ఉన్నట్టు హలో సైగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పట్నం నుంచి పల్లెలకు భారీగా తరలి వెళ్తున్నారు. మొదటి విడత ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో పట్నం నుంచి ఓటర్లు పల్లెబాట పట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేల సంఖ్యలో ప్రజలు రహదారిపైకి వచ్చి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమయానికి బస్సులు రాకపోవడంతో అందుబాటులో బస్సులు అంతా ఒక్కసారిగా ఎక్కడంతో ప్రయాణికుల మధ్య వాగ్వాదం, తోపులాట, తొక్కిసలాట జరుగుతుంది. తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండకు స్పెషల్ బస్సులు వేయాలని ప్రయాణికులు కోరారు. ఇన్ననే మాటదా దొరికిందా
ఇళ్ళనే పడ్డదా దొరికిందా? సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెంలో సిపిఎం బలపర్చిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొంచెం ఇందిరా నర్సయ్య ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఓటు మీది అభివృద్ధి మాది అంటూ గ్రామ అభివృద్ధి కోసం వస్తున్న ఆశీర్వదించమని గ్రామంలోని ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంచెం ఇందిరా నర్సయ్య నరసింహులగూడెం ప్రజలు లేవనెత్తిన సమస్యలకు తీరుస్తానని గ్రామ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. గ్రామంలో గత 12 వార్డులలోని వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో 1వ వార్డు అభ్యర్థి ఉబ్బపల్లి నాగమణి, 2వ వార్డు కొప్పుల నారాయణ, 3వ వార్డు సోమపంగు గురువయ్య, 4వ వార్డు మొగిలిచెర్ల సీతారాములు, 5వ వార్డు మొగిలిచెర్ల రమేష్, 6వ వార్డు జూలకంటి రాములమ్మ, 7వ వార్డు మొగిలిచెర్ల నాగమ్మ, 8వ వార్డు జూలకంటి విమలమ్మ, 9వ వార్డు షేక్ ఫర్వీన్ బేగం, 10వ వార్డు ఉయ్యాల పావని, 11వ వార్డు సోమపంగు రేణుకా గణేష్, 12వ వార్డు మొగిలిచెర్ల శివరాజులు పాల్గొని తమ గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మీదేమో గ్యాస్ కై, అన్నదేమో స్టూలు, నీకు నీది కాదు ఇద్దరే అట్లా కాదు బాబా. ఆడ నీకు ఈజీగా ఉందనుకో నువ్వు వేపించుకుంటున్నావు. ఓపెన్ చేయాలి ఇప్పుడు చెప్పండి. నమ్ముకున్నా వాళ్ళ కోసం నువ్వు ఎంత నలిగిపోయినావే. నువ్వు నలుగుతున్నా నలుగురికి చిరునవ్వులనే పంచినావే. ఆ మంచి గుణమే గుండెలో నా నిండినాదే. ఓటేస్తేనే సీటిస్తేనే జనములో ఉంటారు అంతా. నీకు ఓటయ్యలే సీటియ్యలే మా కోసం ఉన్నావు అంట. ఒట్టేసి చెబుతున్నామన్నా నిన్ను ఓటేసి గెలిపించుకుంటాం. నీ గెలుపు కల్లారా చూసి ఆ తల్లి కోయాటనే కోసుకుంటాం. నమ్ముకున్నా వాళ్ళ కోసం నువ్వు ఎంత నలిగిపోయినావే. నువ్వు నలుగుతున్నా నలుగురికి చిరునవ్వులనే పంచినావే. ఆ మంచి గుణ గుర్తుంచుకో గుర్తుకే గుర్తుకే. హైదరాబాద్ లోని బోడుప్పల్లో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షిస్తూ వేద పండితులు నిర్ణయించిన సమయానికి ఆలయ ప్రారంభోత్సవం సిద్ధం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడానికి విరాళాలు ఆమోదం తెలిపిన దాతలు త్వరగా విరాళాలు చెల్లిస్తే ఆలయ ప్రారంభోత్సవం చేయడానికి తోడ్పాటు అవుతారని తెలిపారు. పటేల్ వాయిస్ముడి అంటే ఏమి చెప్తా ఉంటే సుమారు 200 సంవత్సరాల చరిత్ర పైగా ఉన్నది గుడికి. దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాము. ఫిబ్రవరి 20 తారీఖు
ఆలయంగా మనకు యోజనతో సహాయం చేసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని వాయిస్ ఇచ్చేసి అక్కడ అంతటి దానికి నా డేట్ ఫిక్స్ చేసారు ప్రారంభోత్సవానికి ప్రతిష్టాపన చక్కగా చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.